తెలుగుదేశం పార్టీ గంటాకు హ్యాండ్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత అయిన గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో అసలు టికెట్ ఆప్షన్ లేకుండా చేసింది. విజయనగరం వెళ్లి బొత్స సత్యనారాయణ మీద చీపురుపల్లి నుంచి పోటీ చేయి, లేదంటే వెళ్లిపోని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అక్కడ పోటీ చేసి గంటా గెలిస్తే ఆయనకు మళ్లీ తిరుగులేదు. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా కావచ్చు. కానీ పొరపాటున ఓడితే ఆయన పొలిటికల్ కెరియర్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇక చీపురుపల్లి పాలిటిక్స్ కూడా చూస్తే గంటాకు మింగుడు పడని రాజకీయం అక్కడుంది. అక్కడ వైసీపీ నుంచి బొత్స బలమైన నేత. ఆయనను ఢీకొట్టడం వరకు ఓకే అయినా గెలుపు అవకాశాలు ఎంత మేరకు అంటే జవాబు కష్టం. విశాఖ జిల్లాలో గంటా అసెంబ్లీ సీట్లు మార్చినా ఆయన అందరికీ తెలిసిన వారు కావడంతో మేనేజ్ చేసుకోగలిగారు. అదే చీపురుపల్లిలో అయితే ఈ అతి తక్కువ టైంలో కష్టమని అంటున్నారు. అందుకే గంటా మధ్య మార్గంగా నెల్లిమర్ల టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే దానికి హైకమాండ్ నుంచి రియాక్షన్ లేదు అని అంటున్నారు. పైగా అక్కడ పోటీ గట్టిగా ఉంది. జనసేన కోరుతోంది. టీడీపీలో సీనియర్ల మధ్యన పోరుంది. ఈ నేపథ్యంలో గంటా చీపురుపల్లి వెళ్లకపోతే రెండవ ఆప్షన్ ఏంటి అంటే పార్టీ మారడం. గంటా పార్టీ మారాలనుకుంటే ఉన్నవి జనసేన వైసీపీలో మాత్రమే. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. కానీ జనసేన బీజేపీలో టీడీపీతో పొత్తులోనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్లినా టీడీపీ వద్ద మాట చెల్లింపు చేసుకోలేరు. దాంతో వైసీపీయే ఆయనకు ఏకైక దారిగా కనిపిస్తోంది అని అంటున్నారు. గతంలోనే వైసీపీలోకి రావాలని గంటా అనుకున్నారు. కానీ నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. ఇప్పుడు గంటా వస్తాను అంటే వైసీపీ ఓకే అంటుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. గంటాకు భీమిలి టికెట్ కావాలి. ఆయన అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా గతంలో 44,000 ఓట్ల తేడాతో గెలిచారు. మంచి అనుచర గణం కూడా ఉంది. అంగబలం అర్ధబలం కలిగిన నేతగా గంటా ఉన్నారు. దాంతో భీమిలిలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని వైసీపీ పరిశీలిస్తే మాత్రం ఆయన చేరవచ్చు అని అంటున్నారు. భీమిలిలో అవంతి శ్రీనివాసరావు పనితీరు మీద వ్యతిరేకత ఉంది. ఆయనను మార్చాలి అనుకున్నా సరైన క్యాండిడేట్ లేరని అంటున్నారు. దాంతో ఆయన విషయం ఇప్పుడు పెద్దగా వైసీపీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గంటా ఎపిసోడ్తో వైసీపీ అలర్ట్ అయింది అని అంటున్నారు. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి పంపించి భీమిలి సీటును గంటాకు ఇవ్వడం ద్వారా ఆయన్ని పార్టీలో చేర్చుకోవచ్చు అన్న ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. గంటా కనుక వైసీపీలోకి రావాలనుకుంటే అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది. హైకమాండ్ తలుచుకుంటే గంటాను చేర్చుకుని భీమిలి టికెట్ ఇవ్వడం క్షణంలో పని అంటున్నారు.